డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కుందేలు నేర్చుకున్న పాఠం అనే చిన్న కథని తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక చిట్టి కుందేలు ఉండేది. దానికి పిరికితనం ఎక్కువ. పెద్ద జంతువులను చూడాలంటేనే భయం. తనకంటే పెద్ద జంతువులు వస్తున్నట్టు తెలిస్తే చాలు ఏ చెట్టు వెనక్కో పుట్ట వెనక్కో వెళ్ళి దాక్కునేది. చిన్న శబ్దం వచ్చినా, చివరకు ఆకులు గలగలమన్నా కూడా బెదిరిపోయేది, వణికిపోయేది. దానిని చూసి మిగతా కుందేళ్ళు పిరికిదని వెక్కిరించేవి. కొన్ని రోజుల తర్వాత కుందేలుకు జీవితం మీద విరక్తి కలిగింది. చిచ్చి, నా అంత పిరికి వాళ్ళు ప్రపంచంలో ఇంకెవరు ఉండరేమో, అనుక్షణం భయపడుతూ బతికే కంటే చచ్చిపోయినా బాగున్ను అనుకుని ఆత్మహత్య చేసుకోవటానికి బయలుదేరింది. నీటిలో దూకి ప్రాణం తీసుకోవాలని సరస్సు వైపుగా వెళ్ళింది. ఆ సరస్సు ఒడ్డున కొన్ని కప్పలు ఉన్నాయి. పెద్ద కప్పలు తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నాయి. చిన్న కప్పలు నీటిలోంచి ఒడ్డుకు, ఒడ్డు నుంచి నీటిలోకి గెంతుతూ ఆడుకుంటున్నాయి. కుందేలు రాకను పసిగట్టిన ఒక కప్ప, అటు చూడండి, ఒక కుందేలు ఇటువైపే వస్తుంది అని గట్టిగా అరిచింది. దాంతో కప్పల్లో కలకలం బయలుదేరింది. అమ్మో, ఇక్కడ ఉంటే ప్రమాదం, పదండి దాక్కుందాం పదండి అని ఒకదానిని మరొకటి హెచ్చరించుకున్నాయి. వెంటనే దబ్బుమని సరస్సులోకి దూకాయి. కుందేలు అక్కడికి చేరేసరికి అక్కడున్న కప్పలన్నీ నీటిలోకి చేరిపోయి తల మాత్రం బయటకు కనిపించేలాగా పెట్టి కుందేలు వైపు భయంగా చూడసాగాయి. అది చూసి కుందేలు నోరు వెలబెట్టింది. ఇదేమిటి, అవి నన్ను చూసి ఎందుకు భయపడ్డాయి? నేను వాటిని ఏం చేయనుగా అనుకుని ఆశ్చర్యపోయింది. అప్పుడు కుందేలుకు ఒక సత్యం బోధపడింది. ఈ ప్రపంచంలో తనకన్నా బలహీనమైన ప్రాణులు ఎన్నో ఉన్నాయి. ప్రతి దానికి భయపడటం సరైనది కాదు. ఆపద కలిగినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేకాని ఆపద కలుగుతుందేమోనని ఊహించి భయపడటం మూర్ఖత్వం అనుకుంటూ అక్కడ నుంచి తన స్థానానికి బయలుదేరి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ సంఘటన కుందేలులో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. అప్పటి నుంచి ధైర్యంగా జీవించాలని నిర్ణయించుకుంది. ఇక ఆ రోజు నుండి చీటికి మాటికి భయపడకుండా హాయిగా ఉండసాగింది. ఈ కుందేలులో వచ్చిన మార్పు మిగిలిన కుందేళ్లకు ఆశ్చర్యం కలిగించింది. అన్నీ కూడా దాన్ని మెచ్చుకోసాగాయి. మనం కూడా, మనుషుల్లో కూడా చాలామంది అలాగే ఒట్టూరినే భయపడుతూ ఉంటారు. అలా భయపడుకోకుండా ప్రతి సమస్యని కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగితే మనకు అసలు సమస్యలంటూనే